వైద్య కళాశాలలను వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని, ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్యలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి ఇచ్చిన పిలుపు మేరకు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య నేతల ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి విభాగం, వైసీపీ నేతలు, శ్రేణులు నేడు నంద్యాల పట్టణం ఉదయానంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ కు వినతి పత్రం అందజేశారు. అంటే కాంట్రాక్ట్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. కాంట్రాక్ట్ యాజ్ పర్ షెడ్యూల్ వెళ్ళాలి సార్, బట్ దే ఆర్ బిహైండ్ షెడ్యూల్. లాస్ట్ టైం ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ సీట్స్ మనకి పోయే ప్రమాదం నుంచి జస్ట్ బయటపడ్డాం, ఎందుకంటే ఇంత ముందు కొన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్ ఉన్నాయి. యా, సో కాంట్రాక్టర్ తో కూడా ఒక మీటింగ్ మీరు ఏర్పాటు చేసుకుని పుష్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర పేదవారి బిడ్డలందరూ కూడా డాక్టర్లు కావాలని ఒక మంచి ఆలోచనతోటి, పేదవారి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఒక సంకల్పంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ఒక హాస్పిటల్ నూతనంగా నిర్మించాలని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే, 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం, ఒక చరిత్రాత్మకమైన విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరి అందులో భాగంగా 14 సంవత్సరాల పాటు అప్పటిదాకా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు, దాదాపు 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. అంటే కేవలం తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాను అనే ఒక విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ విషయం చర్చించుకోకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా విఫలం చేయాలని చెప్పేసి ఈరోజు పేదవారి మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం పేదవారికి మంచి చేస్తారేమో అని చెప్పి ఆశతోటి వాళ్ళకి ఓట్లు వేసిన పరిస్థితి చూసాం. కానీ ఈ రోజు పేదవారి నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిర్ణయం కనపడుతుంది. ఇది ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వమా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వమా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ పరం చేస్తాము, ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తాము, అమ్మేస్తామని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా దారాదత్తం చేసే విధంగా, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు అందజేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు చూస్తూ ఉన్నారు. మనం చూస్తా ఉన్నాము ఇప్పటి ముఖ్యమంత్రి అరాచకాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేస్తా ఉన్నాడనేది క్లియర్ గా ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. పొరపాటున మేము ఎందుకున్నాము అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే రకంగా వీళ్ళ దరిద్రపు పరిపాలన జరుగుతూ ఉంది. ఏ వ్యక్తికైనా, ఏ మనిషికైనా కావాల్సింది విద్యా, వైద్యం. ఆ రెండింటిని తన
కడుపు నింపుకోవడం కోసం, తన వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ప్రైవేటీకరణ చేయడము దారుణాతి దారుణం. ఈ రోజు వరకు మా జగన్మోహన్ రెడ్డి విద్యను, వైద్యాన్ని భారతదేశ చరిత్రలో ఎవరు చెయ్యలేనంత అధునాతన విధానంలో విద్యను అందించడం మనమందరం చూశాం. అలాగే వైద్యము పేదవాళ్లకు అందుబాటులోకి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చరిత్రలో లేని రకంగా 17 మెడికల్ కాలేజీలను పర్మిషన్ తీసుకొని వచ్చి అందులో 5 మొదలయ్యి నంద్యాలలో కూడా ఒకటి మొదలు కావడం మనమందరం చూస్తా ఉన్నాము. అటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని తన స్వార్థ రాజకీయం కోసం, తన కడుపు నింపుకోవడం కోసం కల్లిబుల్లి మాటలు చెప్పి పీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయడము, నిస్సగ్గుగా ఇది మంచిది అని చెప్పడము చంద్రబాబు నాయుడుకు తప్ప ఎవరికి చెల్లింది కాదు. మళ్ళీ దానికి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చెబుతూ అబద్ధపు, తన మంత్రివర్గంతో అబద్ధపు వాగ్దానాలు చెబుతూ మనం చూసాం. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు నంద్యాల మెడికల్ కాలేజీ రన్ అవుతా ఉంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పడము వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా ఉన్నాము. ఎంత సిగ్గుచేటు, ఎంత పనికిమాల పనులు. మేము మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.